నార్మల్ ఎక్స్పీరియన్స్ అంటే మ్యాక్సిమం అందరు క్యాబ్లోనే వస్తారు కదా, ఎవరివైనా అందరు క్యాబ్ రైట్. దే ఆర్ 2 types ఆఫ్ క్యాబ్ డ్రైవర్స్, వన్ ఫర్ బాయ్స్, వన్ ఫర్ గర్ల్స్. ఒక క్యాబ్ డ్రైవర్లోనే 2 పర్సనాలిటీస్ ఉంటాయి. వాడు నార్మల్గా ఉంటాడు అంతసేపు, అబ్బాయి కంగానే కూర్చోను సార్ ఓటీపీ కొట్టాడంటే ఫోన్ ఇచ్చి కొట్టుకో, అమ్మాయికి మేడం రండి. సేమ్ ఐ ఎక్స్పీరియన్స్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే క్యాబ్ ఎక్కాం, చాలా ఉంది అన్న సాంగ్స్ పెట్టంటే పాటలు వెళ్ళాం అట్లా చూసి నిన్నాడు అన్న సాంగ్స్ వదిలేస్తావు అన్న బ్లూటూత్ వదిలేస్తావు. ఒక అమ్మాయి ఎక్కాను, నెక్స్ట్ ఓకే కూర్చోండి మేడం అన్నాడు. అన్న పాటలు అంటే రండి మేడం బ్లూటూత్ పెట్టండి కనెక్ట్ చేయండి. అరే ఇంతసేపు నేను సాంగ్స్ అన్నా అంటే ఓకే ఓకే పర్లేదు సరే పోనీ అమ్మాయికి అనుకున్నాడు. అంతకుముందు సరే సేమ్ క్యాబ్ డ్రైవర్ మళ్ళీ నెక్స్ట్ టైం పడ్డాడు. ఈసారి నేను కూడా అన్న సాంగ్స్ కావాలన్నా అంటే సాంగ్స్ అన్నా సరే అని కనెక్ట్ చేసుకున్నాక పాటలు ఎట్లుంటాయి, అందరికి ఆరెంజ్ సాంగ్ ఇష్టమే, ఆరెంజ్ మూవీ. ఫస్ట్ డే ఆఫీస్కి వచ్చేటప్పుడు ఆరెంజ్ సాంగ్స్ అసలు రూబా రూబా అంటే మంచి ఫీల్ వచ్చిన. ఆఫ్టర్ 1 week ఆరెంజ్ని పిసికి జ్యూస్ చేశారు. రోజు ఏ క్యాబ్ ఎక్కినా అవే ఆరెంజ్ పాటలు. ఈ అమ్మాయి ఏం ఆరెంజ్ సాంగ్ ఏమన్నా అంటే అక్కడికి ఆరెంజ్ సాంగ్స్ అంటే పనిష్మెంట్ లాగా రోజు ఇన్నదే పెట్టిందే పెట్టి అరే నాకు కూడా రామ్ చరణ్ అంటే ఇష్టం రా, అలా అని రోజు అంటే నాతో కాదురా. మా అమ్మ ఇంట్లో కూడా మా అన్నిసార్లు చేయదు, అన్నిసార్లు ఆ పాటలు ఇని. తర్వాత ఇంకోరు ఉంటారు హిందీ టైప్ 2. హిందీ వాళ్ళు ఫోన్ భయా కిదర్ భయా, మనకి హిందీ రాదు. భయా మెట్రోకే పాస్. వాడు రోడ్ అవతల ఉంటాడు, వాడిని రమ్మడానికి నేను పడ్డాన్ని కష్టాలు 10th లో మా ముందు చూపిమన్నాను కూడా నేను అడగలే. ఫోన్ చేసి భయ్యా హమ్ ఇదర్ యూటర్న్ లేకే జావా అని ఈ మెట్రో స్టేషన్ ఉన్నాను ఇంకో మెట్రో స్టేషన్ వాడు అక్కడికి ఫోన్ చేసి అన్న నువ్వు మెట్రో ఎక్కి వచ్చాయన్నా తెలుగులో చెప్తాను, ఇదేదో నువ్వు అక్కడే ఆ మెట్రో అని తెలుగు చెప్పొచ్చుగా అంటే మేరకు తెలుగు నయ్యాతావా అంటే మరి అక్కడికి రమ్మంది ఎట్లా. సరే అప్పటికి చాలా కష్టపడి హిందీ నేర్చుకున్నా ఎవరితో క్యాబ్ డ్రైవర్లతోనే, ఎందుకంటే వాడికి ఓటీపీ మారు, ఇద్దరు రండి కుదరు పోండి, ఈ 3 తప్పితే ఇంకోటి మాట్లాడాలి. ఇంతకంటే దారుణం ఏంటంటే ఈ మధ్య సమ్మర్లో అన్న ఏసీ అన్న అంటే మెయిల్ పెట్టుకోపో మ్యారేజ్. ఇదేంటి ఇది, నేను యూపీఎల్ పెడితేనే మా టీఎల్కి మెయిల్ పెట్టలేదు, వాడు ఏసీకి మెయిల్ పెట్టాడు. అన్న ఇది మరీ దారుణం, మెయిల్ ఏంటన్నా అంటే అంతే భయ మెయిల్ పెట్టుకో అంటాడు. సరే అని ఈ సాంగ్స్ పెట్టామన్నాడు, నన్ను బాగా నోటీస్ చేశాడు. నెక్స్ట్ డే ఈవినింగ్ నైట్ లాగౌట్ మళ్ళీ ఎక్కిన, అన్న సాంగ్స్ పెట్టాను అంటే చూసి పాటలు ఏం పాటలు అన్న ఏం లేవు అన్నాడు. సేమ్ మళ్ళీ అమ్మాయి ఎక్కగానే చెప్పండి మ్యామ్ ఏ సాంగ్ అంటే కనెక్ట్ చేసుకోండి మందే పర్లేదు అన్నాడు. అమ్మాయి కనెక్ట్ చేసుకుంది, దిగింది. మళ్ళీ నేను కనెక్ట్ చేద్దామంటే లేదన్నా నేను కనెక్ట్ చేస్తాను. సరే కనెక్ట్ చేస్తాడుగా పాటలు పెడతా అనుకుంటే నైట్ 2 లాగౌట్ చిన్నగా నిన్ను రక్తంతోనే రాసాడు. ఇదేంటి పాట ఏదో తేడాగుందని ఇది వద్దు ఇంకేమన్నా పాట పెట్టంటే ఓకే అన్న సరే అని పెట్టు. ఓకే చిన్న సాంగ్ వస్తుంది, ఓకే నచ్చిన అనుకుంటే 1 నిన్ను చంపడం ఇంటెన్షన్ అర్థం కదా, నీ పాటలేగా నీ పెట్టాలని నీ ఆస్తి అడగలే కాబట్టి నేను అనుకున్నా. అన్న పర్లేదన్నా నేను ఇక్కడ దిగిపోతా అంటే లేదన్నా నేను అక్కడ దాకా మీ అడ్రస్ చెప్పి అక్కడ డ్రాప్ చేస్తాను. అయితే పర్లేదు బ్రో సాంగ్స్ బాగున్నాయి, నేను ఇక్కడే నెక్స్ట్ టైం నుండి సాంగ్స్ అడిగాను, ఇయర్ ఫోన్ తెచ్చి పెట్టుకుంటా అనుకున్నాం. ఇందులో అప్పుడప్పుడు 3 వేస్తారు సేమ్ క్యాబ్లో, డైలీ ఒకటే అమ్మాయి పడేది. సరే జనరల్ అమ్మాయిలంటే మనం చూడం, గుడ్ బాయ్స్ వైష్ణవి మంచి వాళ్ళం కాబట్టి కాళ్ళు వాళ్ళు వేసుకునే షూస్ తప్పితే ఫేస్ చూసింది ఎప్పుడు లేదు. సరే అనుకోని అంటే తలకాయ కిందకు ఉంటుంది కదా, సో కాళ్ళు చూడడమే అట్లా అవుతుంది. ఇది ఇంకా హైలైట్. సరే రోజు ఒకటే అమ్మాయిగా క్యాబ్గా మాట్లాడదాం అంటే సరే చూసినా ఈ వాడి క్యాబోడు మాకు ఒక 2 క్యాబోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు మా మీద లైక్ వీడు ఇట్లా ఇంకేం చెప్తాడు, పడుకుంటాడా లేచి ఉంటాడా, పడుకున్నాం అనుకో ఇట్లా తిప్పుతాడు. ఒక రోజు ఇట్లుండే ఫోన్ డైరెక్ట్ పోయి ముందు సీట్లు వాడి మీద పడ్డది. సరే అనుకున్నాం. 3 ఉన్నప్పుడు పక్కన అమ్మాయి ఉంది, అప్పటికి ఇట్లా మామూలు కూర్చున్నాం. అట్లా అంటే ఒకసారి ఇట్లా తగిలింది షోల్డర్, రెండోసారి షోల్డర్ తగిలింది. థర్డ్ టైం ఎక్స్క్యూజ్ మీ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈజ్ జగదీష్. చాలా ఎక్సైటింగ్ అంటే యువర్ ఎల్లాబంటే అబ్బా ఎల్లాబ్ వరకు పోయిందిలా. సరే ఎల్లాబ్లో మెసేజ్ వస్తుందేమో అని ఓపెన్ చేసి కూర్చుంటే పిఎస్హెచ్ నుండి 2 మెయిల్స్ వస్తున్నాయి. పిఎస్హెచ్ ఏంటి మనం ఏం చేసామని ఓపెన్ చేస్తే మిస్బిహేవియర్ ఇన్ క్యాబ్.
టచింగ్ ఫీమేల్ లేడీస్ అంటే ఓ నేను జస్ట్ ఏం చేయలేదు, జస్ట్ ఇక ఎల్లాప్స్ అడిగితే మా ఫ్రెండ్ది దాన్ని ఫిక్స్ అయినా రవితేజ మేకల. ఇంకా ఇంకా హైలైట్ లాగౌట్ టైంలో లిఫ్ట్ అంతా రష్ ఉంటుంది, బాగా రష్ ఉంటుంది. లాగౌట్ లాగిన్ టైము మన వాళ్ళు టైంకి పంచౌట్ చేస్తారో లేదు కానీ తినే టైంకి కరెక్ట్ 7:30 4:30 అట్లా లైన్ కట్టేస్తారు. ఏంటంటే స్నాక్స్ బ్రో, డిన్నర్ బ్రో, లంచ్ బ్రో. ఒకరోజు ఇక చూస్తాను లిఫ్ట్ ముందు ఇట్లా నిల్చొని చూస్తాను, ఇక రావట్లేదు. సరే ఫోన్లే అని స్టెప్స్ దిగి నెక్స్ట్ పోతే వాడేవాడు ఇట్లా ఆపిండు. అరే రారే లిఫ్ట్ పోతుంది రా అంటే, బ్రో కింద అంతగానం వెయిట్ చేస్తాను ఇట్లా ఆపుతావా బ్రో అంటే, లేదు బ్రో ఒక్క 2 minutes ఫ్రెండ్స్ వస్తానంటే లిఫ్ట్ ఎక్కింది. ఇట్లా ఎక్కాను, ఒకడు వచ్చాడు, వాడు ఆపాడు, 2 3 4 వాడి టీం అందరు రావాలి. లాస్ట్కి లెక్క పెడతాను, వాళ్ళ హెడ్ కౌంట్ మొత్తం ఆడే ఉంది లిఫ్ట్లో. సురేష్ ఏడి, రమేష్ ఏడి, సుకేష్ ఏడి అంటే, అన్న కింద లిఫ్ట్ అర్జెంట్, క్యాబ్ లాగౌట్ అర్జెంట్ అంటే ఇద్దరే అన్నాడు. లిఫ్ట్ ఫుల్ అయింది. లాస్ట్ వచ్చినాడు వచ్చి ఇట్లా చూసి, అరే పక్క లిఫ్ట్ ఖాళీ ఉంది రా. మరి అంతసేపు నేను లిఫ్ట్లో ఇట్లున్నా. అసలే మొహమాటం. జనరల్గా ముందందరూ అమ్మాయిలు ఉన్నారు అనుకో, 16లో దిగాలనుకో, అది 20కి పోతా, పర్లే వాళ్ళని రిటర్న్లో వద్దాంలే అనుకో నిల్చుంటా. వాళ్ళు లాస్ట్కి వచ్చి పక్క లిఫ్ట్ ఖాళీ ఉంది బ్రో అంటే, మరి నేను ఇక్కడే నువ్వు పోవా, నువ్వు లిఫ్ట్ నొక్క క్లోజ్ అని చెప్దాం అనుకున్నా. అదేం అవ్వదు. అప్పటికి ఓకే సర్లే పోనీలే, మన వాళ్ళే, మన ఆఫీస్ వాళ్ళే అన్న దాన్ని ఏమంటారు, అంకిత భావంతో సంతృప్తితో లిఫ్ట్లో ఉంటుంది. లాగో టైం అయింది. ఈ క్యాబ్ దొరకదు. వాడు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అన్నట్టు ఎస్ఎస్టీ, ఓఎస్టీ, పీటీ అంటాడు. వాడికి ఫోన్ చేసి ఎస్ఎస్టీ వెండర్ అయితే వీడు ఇంకా అబ్బాయిలనే చూడ్డు, అమ్మాయిలకేమో పిలిచి మరీ నెంబర్లు ఇస్తాడు. అబ్బాయిలు అట్లా నిల్చోబెడతారు, ఏదో పనిష్మెంట్ ఇచ్చినట్టు. క్లాస్కి లేట్ వస్తే కూడా మా టీచర్ నన్ను క్లాస్ బయట నిల్చోబెట్టదు. వీడు 2 minutes రుకో బాయ్ ఇదరే ఎస్ఎస్టీ వాడు అయితే అక్షరంగా ముస్లిం, హిందీ వెండర్ ఐ మీన్. సో నాకు తెలుగు రాదు, నాకు హిందీ రాదు, వాడికి తెలుగు రాదు. నేను వెళ్ళి అన్న ఏ క్యాబ్ కా నెంబర్ అంటే అవతరిచ్చే దేకు అంటే, ఇది నెంబర్ నాకు తెలుసు, ఇది ఫోన్ నెంబర్ కావాలంటే 2 నిమిషాలు ఆపి లాస్ట్కి నెంబర్ ఇస్తాడు. ఆ క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేస్తాడు, హలో ఎవరు, ఏ కంపెనీ అన్న. ఒకటి ఎత్తి, కాదన్నా నేను పడుకుంటాను అన్న, నాకు నిద్ర వస్తానంటే, అన్న ఇంటికి పోవాలి లాగౌట్ అంటే, రాగట్లేదు. లాస్ట్ క్యాబ్ వచ్చింది. అదన్న ఎక్కుతా అంటే, వాడు వచ్చింది ఎందుకు, నేను క్యాబ్ ఇవాళ రావట్లేదన్న, నా క్యాబ్ క్యాన్సిల్ అని చెప్పడానికి వచ్చిందా అని అక్కడ నిల్చోబెడతారు. క్యాబ్లు పోతా ఉంటాయి. కేపీహెచ్పి కూకట్పల్లి పోతాడు. అది ఇట్లా చూస్తే చిన్నపాటి పిక్నిక్కి పోతా అన్నట్టు ఉంటుంది. అందులో జనాలందరినీ కుక్కుతారు. కుక్కి లాస్ట్కి అన్న నేను పట్టేలా లేను, కొంచెం లా ఉన్నా కదా అని అంటే, ఇట్లా చూసి కొంచెం దాన్ని జరుపుకుంటాడు. వాడు ఇట్లా తిరిగే సందులో నుండి ఇట్లా పడుకోబెడతాడు ఇద్దరిని. అబ్బాయిలే వెళ్ళిపోండి అంటారు. అదే అమ్మాయిలు అంటే ఎస్కాట్ ఇచ్చి మరీ పంపుతాడు. ఈ ఎస్కాట్ ఏం చేస్తాడు, లాస్ట్ డ్రాప్ ఎక్కడ అమ్మాయి అంటే, కాదు బ్రో అబ్బాయి అని చెప్తాడు. మేము అబ్బాయి అని చెప్పినాక కూడా వాడు క్రాస్ చేసి స్టాప్ ఎక్కడ అంటే, అరే నిజం రా బాబు లాస్ట్ డ్రాప్ అబ్బాయి బ్రో అంటే, తర్వాత లొకేషన్ వేసి కన్ఫర్మ్ చేసుకుంటాడు. లాగౌట్ టైమ్స్లో అమ్మాయిలు ఉంటే క్యాబ్ ఒకలా ఉంటుంది, అబ్బాయిలు ఉంటే క్యాబ్ ఒకలా ఉంటుంది. జనరల్గా ఓన్లీ అబ్బాయిలే ఉన్నారు అనుకో, అమ్మాయిలు ఉన్నప్పుడు వాడు మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ పెడతాడు. ఓన్లీ అబ్బాయిలు ఉంటే ఎట్లాంటి సాంగ్స్ వస్తాయి గెస్ చేయండి. లేదనుకో ఇప్పటికి ఇంకా ఒక్క ఫీమేల్ లేడీ ఉంటే అది జస్ట్ మాకు జర్నీ. ఓన్లీ 4 బాయ్స్ ఉంటే అది పిక్నిక్ మాకు. ఒక 1 hour ఆ పాటలకి మేము ఆఫీస్కి వెళ్తానమా లేదా. ఇందులో బ్రేకప్ డ్రైవర్స్ ఉంటారు, వాడు పాట పెడతాడు, ఎంతలా చిన్నగా పాట తేడా వస్తుంది ఏంటంటే, ముందు సీట్లో కూర్చున్నాడు, అన్న వద్దన్నా. వాడు ఫ్లైఓవర్ ఎక్కుతాడు, అన్న నా పిల్ల గుర్తొద్దా అనుకున్నా. మేము అన్న వద్దన్నా ప్లీజ్ అన్న అన్న అంటే ఎంతగా లవ్ చేసాము. సో ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్యాబ్ డ్రైవర్స్ మనం సేఫ్గా ఇంటికి తీసుకెళ్తున్నారు. సో వాళ్ళ కోసం ఒక మంచి అప్లాస్. సో యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏ స్టాండప్, ఏదో జస్ట్ అట్లా మాట్లాడదామని మాట్లాడా అంతే. మేబీ నెక్స్ట్ టైం ఐ విల్ ఇంప్రూవ్ మోర్. అండ్ థ్యాంక్ యూ.